న్యూస్ రెడ్ బుక్ లో ఉన్న వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. టీడీపీ కార్యకర్తలు నేతల్ని ఇబ్బందులు పెట్టిన వారిని చట్టపరంగానే శిక్షిస్తామని అన్నారు. అధికారం వచ్చింది కదా అనే అహంకారం తలకెక్కించుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నేతలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కళకళ్లాడింది. టీడీపీ అధినేత చంద్రబాబును కలుసుకున్న అనంతరం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ లోకేష్ ను కూడా కలుసుకున్నారు. వీరందరితో లోకేష్ సరదాగా ముచ్చటించారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో గెలుపోటములు, పాదయాత్రలో ఇచ్చిన హామీలు, రెడ్ బుక్, తన తల్లిని అవమానించిన వైనం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకల దాడి, దాని వెనుక ఉన్న నేతల వివరాలను కూడా లోకేష్ ఒకసారి గుర్తు చేసుకున్నారు. అహంకారం, అహంభావం తలకెక్కించుకుంటే ఏమవుతుందో వైసీపీని చూస్తే అర్థమవుతుందన్నారు లోకేష్. జగన్ కు 11 సీట్లు ఇచ్చి ప్రజలు పక్కన పెట్టారని, మన కళ్ల ముందు జరిగిన ఈ సంఘటనను ఎవరూ మర్చిపోవద్దన్నారు. ప్రజలతో ప్రతినిత్యం మమేకం అవ్వాలని నేతలకు సూచించారు. కూటమి పక్షాలపై ప్రజలు గురుతరమైన బాధ్యతను పెట్టారని కూడా ఆయన చెప్పారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రజల్లో వచ్చిన సానుభూతి, ఆయన తప్పు చేయలేదని తేలిపోవడంతో జగన్ పై కసి తీర్చుకున్నారని పలువురు నేతలు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. లోకేష్ యువగళం పాదయాత్ర గురించి కూడా పలువురు నేతలు ప్రస్తావించారు. తన పాదయాత్రలో బిందెలతో కిలోమీటర్ల మేర నీళ్లు తీసుకొచ్చిన పల్నాడు, కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాలు తనకు గుర్తున్నాయని, అక్కడి సమస్యను పరిష్కరిస్తానన్నారు లోకేష్. రెడ్ బుక్ గురించి కొంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తావించగా, చట్ట న్యాయ విరుద్ధంగా వ్యవహరించిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తన తల్లిని అనరాని మాటలు అనటమే కాకుండా చంద్రబాబును మనోవేదనకు గురి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని స్పష్టం చేశారు.